అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ డైరెక్టర్ గారు ఉన్నటువంటి హెడ్గా ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి బోలేబాబా హెరిటేజ్కి సంబంధాలు లేవు, హెరిటేజ్తో చుట్టరకం ఉన్న బోలేబాబా వేరే బోలేబాబా అంటున్నారు. ఏమని? రాజస్థాన్లో ఉన్న బోలేబాబాతో మాకు చుట్టరకం ఉంది, కానీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి బోలేబాబా, వెంకటేశ్వర స్వామి లడ్డూకి నెయ్యి సప్లై చేసిన బోలేబాబా మాకు సంబంధం లేదు, దాని గురించి ఎవరో మాట్లాడద్దని చెప్పారా? అందుకోసమే అండి నేను చెప్పేది, హెరిటేజ్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఈ కోర్టు ఆర్డర్లు గీట్ ఆర్డర్లు కాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పార్టీ అధ్యక్షుడికి, అంతర్జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి ఎక్కువ మంది, మీకేమో 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, అసెంబ్లీకి రావట్లా. కౌన్సిల్లో మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయినా కూడా మేము పైచేయగానే ఉన్నాం కాబట్టి అక్కడ చర్చిద్దామంటే మీరు చర్చించడానికి రావట్లా. ఏమని మాట్లాడుతున్నారు? ప్రైవేట్ కంపెనీ గురించి చట్టసభలకు ఏం పని, చట్టసభల్లో ప్రైవేట్ కంపెనీల గురించి మాట్లాడనంటున్నారు కదా. మరి నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు హెరిటేజ్ కంపెనీ వివరాలన్నీ కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కంపెనీ గురించి ఎందుకు వివరణ ఇచ్చారు? వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. రెండోది, ఎప్పుడైతే హెరిటేజ్ కంపెనీ ఈ చట్టంలోకి వచ్చిందని చెప్పి బయటికి రాగానే మొత్తం హెరిటేజ్ కంపెనీకి ఈ నెయ్యిలో ఉన్నటువంటి ముద్దాయిలందరితో ఏదో ఒక రకంగా లింకులు కనపడుతున్నాయని అందరూ ఏదో మాట్లాడుతున్నారని చెప్పని ఇప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చుని మీరు పవన్ కళ్యాణ్ గారు శ్రీరంగ నీతులు చెప్పే కంటే హెరిటేజ్ గురించి మాట్లాడద్దు, ప్రసాదం గురించి మాట్లాడద్దు. అసలు ఈ ప్రసాదం గురించి మాట్లాడింది ఎవరు? ఈ ప్రసాదాన్ని అపవిత్రం చేసింది ఎవడు? బజార్కి ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని రచ్చ చేసింది ఎవడు? మీరే కదా. ఎప్పుడైతే ఈ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పాచేద్దామని చెప్పని ఈ ప్రసాదాన్ని మీరు వాడుకుందామని ట్రై చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయగలిగారు. మీరు రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీలను మేనేజ్ చేయగలుగుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మీకు వెన్నడతో పెట్టిన విద్య. అప్పుడు మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ఎన్నికల అధికారిని మేనేజ్ చేయగలిగారు. చాలామంది చెప్తున్నారు ఎన్నికల్లో ఓట్లేసే మెషిన్లు మేనేజ్ చేశారని చెప్పని. వీటన్నిటిని మేనేజ్ చేయగలరేమో కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయడం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామి గుడిని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు రాజకీయానికి వాడుకుందాం అనుకుంటే మీ పాపం బద్దలైంది. వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే మీ పాపం బద్దలైంది. ఎందుకని? ఎలా బద్దలైంది? అసలు మొత్తం తిరుపతి కొండ మీద మీరేదైతే చెప్పారో మీ నోటితో 200కి 300కి ఎవడన్నా ఆవుని దొరుకుద్దా అని అన్నారో, తీగలాగితే ఏదో ఆయన ఎక్కడికి ఏదో సామెత ఉంది, నాటు సామెత. చంద్రబాబు నాయుడు గారిలో అంటాడు ఎదటోడు గొడ్లిప్పుదామని చెప్పిన ఎట్లో ఎదటోడిని అపహాస్యం చేద్దామని, ఎదటోడిని దోషం చేద్దామని సోదికెళ్ళాడంట. సోదికెళ్తే మొత్తం చంద్రబాబు గారు లాంటి సోది అడిగినోడు అంటే మొత్తం వంకంతా బయటపడిందంట. ఆ రకంగా మీరు చేసిన పాపానికి వాళ్ళ ఎవరెవరైతే హెరిటేజ్ కంపెనీ అంటే మన దీంట్లో టీటీడీకి నెయ్యి సప్లై చేసినటువంటి నెయ్యి కంపెనీలు ఉన్నాయో
మీరు 200కి సప్లై చేస్తే అది పాపమైన నెయ్యి అన్నారు. వాళ్ళందరికీ మీకు నెయ్యి లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారు చేయడానికి సప్లై చేసిన, ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా సప్లై చేసిన ప్రతి సప్లయర్తో, కంపెనీతో, హెరిటేజ్ కంపెనీకి అన్ని లింకులే, అక్రమ బంధాలే, చుట్టరకాలే మొత్తం అంతా. చివరికి ఇప్పటికేమో మీరు అబ్బెబ్బే మాట్లాడబాకండి, దేవుణ్ణి వదిలేయండి, ఆయిల్ కంపెనీ హెరిటేజ్ని మాట్లాడబాకండి. హెరిటేజ్ కంపెనీ ఏమైంది మరి? లింకులన్నీ ఏంటి? బోలే బాబా కాదు మీరు చెప్తున్నారు. ఏ బోలే బాబా కాదు? రాజస్థాన్ బోలే బాబా మేము చెప్పాం. హెరిటేజ్కి ఉన్నది రాజస్థాన్ బోలే బాబా, కాబట్టి రాజస్థాన్ బోలే బాబా మాకు సంబంధం లేదన్నారు. మరి రాజస్థాన్ బోలే బాబాకి సంబంధం లేకపోతే ఓకే, మంచిదే. మరి ఉత్తరాఖండ్లో బోలే బాబాలో ఉన్న డైరెక్టర్లు, వైష్ణవిలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఒకళ్ళే కదా. పొమిల్ జైను, విపిన్ జైను, వీళ్ళెవరు? పొమిల్ జైను, విపిల్ జైన్ ఎవరు? ఉత్తరాఖండ్ బోలే బాబాలో డైరెక్టర్లు వాళ్ళు. మరి వాళ్ళ వైష్ణవిలో డైరెక్టర్లు కదా, మరి వాళ్ళు సప్లై చేస్తున్నారు కదా. మొన్న మీరు పట్టుకున్నటువంటి ఏదైతే ఏఆర్ డైరీలో 4 లారీలు, ట్యాంకర్ల లారీ ఇది మంచిది కాదు అని చెప్పి తిరగొట్టారో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అయ్యే లారీలు ఈ వైష్ణవాడు, ఈ పొమిల్ జైను, ఈ విపిన్ జైను డైరెక్టర్గా ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాఖండ్లో బోలే బాబాకు సంబంధించిన డైరెక్టర్లే ఇళ్ళు. అంటే అర్థం ఏంటి? ఉత్తరాఖండ్లో బోలే బాబా, వైష్ణవి, కాళహస్తిలో ఉన్న వైష్ణవి, 2 ఓనర్లు ఒకళ్ళే కదా. మరి వైష్ణవి పంపించిన నెయ్యి మరి మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? దాన్ని వాడి భక్తులకి ప్రసాదం తయారు చేసి పెట్టేశారు కదా. మరి దాంట్లో పంది మాంసం ఉందని మీ అబ్బాయి చెప్పాడు. మీరు గొడ్డు కొవ్వు ఉందని మీరు చెప్పారు. గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఉందని మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అయ్యే లారీలు మరి వైష్ణవ్ పేరు మీద ఈ ఉత్తరాఖండ్ బోలే బాబా, వైష్ణవి ఈ 2 ఒకటే కదా. మరి దాని నుంచి ఎలా తీసుకున్నారు మీరు? తీసుకోకూడదు కదా, ఆపాలి కదా. మరి అపవిత్రం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 18 సార్లు నెయ్యిని వెనక్కి తిప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2014-19లో 15 సార్లు నెయ్యి వెనక్కి తిప్పి పంపారు. కానీ ఇవాళ మీరు 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కి పంపిన నెయ్యిని మళ్ళీ వేరే కంపెనీ పేరు మీద మీరు వాడుకున్నారు కదా.